హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో ఏవో పోస్ట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆన్ 8th January 2024న. ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది 8th January 2024న రిలీజ్ అయింది. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టు చాలా పెద్ద పోస్ట్ అండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కంపల్సరీగా అప్లై చేయండి. వేకెన్సీస్ వచ్చేసి 250 వేకెన్సీస్, SC 37, ST 20, OBC 67, EWS 24, UR 102, టోటల్ 250 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీగా క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉండాలండి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ డిగ్రీ విత్ 60% మార్క్స్, 60% వచ్చి ఉండాలి కంపల్సరీగా. అండ్ SC ST కేటగిరీకి అయితే 55% ఉండాలి. క్వాలిఫికేషన్ 10+2+3 అనేది కంపల్సరీగా ఉండాలి, చూసుకోండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇస్ మస్ట్, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది 100% ఉండాలి. అండ్ మోర్ ఓవర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు, బికాస్ ఆఫ్ 31/12/2023 కల్లా మొత్తం ఫైనల్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయి డిగ్రీ సర్టిఫికెట్ అనేది మీ దగ్గర ఉండాలి. కాబట్టి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు. సో ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ 21 years, మాక్సిమం ఏజ్ 30 years. సో ఎప్పటికి ఉండాలంటే 31/12/2023 కట్ ఆఫ్ డేట్ ఇప్పుడు పెట్టారు. అండ్ సో 1st January 1994 నుండి 31/12/2002 ఈ లోపల బర్త్ అయిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉండిద్ది, చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ రిలాక్సేషన్ అనేది ఉంది. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ 5 years. ఇవన్నీ క్లియర్ గా చూసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. అండ్ దెన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆల్ అప్లికెంట్స్ అదర్ దెన్ SC ST PWBD పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ PSGI కంపెనీస్ వచ్చేసి 1000 rupees అండి అప్లికేషన్ ఫీ, ఇంక్లూడింగ్ సర్వీస్ చార్జెస్ ప్లస్ GST కూడా ఉండిద్ది. 1000 rupees ప్లస్ GST. SC ST క్యాండిడేట్స్ కి, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ PSGI కంపెనీస్ వాళ్ళకైతే 250 rupees ప్లస్ GST అండి. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 8th January 2024న. లాస్ట్ డేట్ వచ్చేసి 23rd January 2024. అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ, సర్వీస్ చార్జెస్ ఇవన్నీ 23rd January 2024. ఆన్లైన్ ఎగ్జామ్ మేబీ ఫిబ్రవరిలో ఉండొచ్చు. సో ఫిబ్రవరికి ఒక 10 days ముందు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటే అప్పుడు 10 days ముందు కాల్ లెటర్ అనేది మనం ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంది కాబట్టి జనవరిలో ఎలిజిబిలిటీ ఉన్న 100% అప్లై చేయండి. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉండిద్ది. సేమ్ SBI క్లర్క్ మెయిన్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈజీగా క్రాక్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ ఉండిద్ది. ఇంకా SBI క్లర్క్ కన్నా టైం ఇక్కడ 2 hours ఉంది, SBI క్లర్క్ ఎక్కువ టైం ఉండిద్ది. సేమ్ ప్యాటర్న్ ఉండిద్ది. అదే కొంచెం టఫ్ గా వచ్చింది, డిఫికల్ట్ గా వచ్చింది ఎగ్జామ్ కంపేర్ టు ఏవో పోస్ట్. సో చాలా మంచి పోస్ట్, grade 1 పోస్ట్ కాబట్టి SBI క్లర్క్, IBPS, PO వీటన్నిటికి ప్రిపేర్ అయిన వాళ్ళు 100% అప్లై చేయండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ వచ్చేసి 50 questions 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions 40 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఫినాన్షియల్ సెక్టర్ లో స్పెషల్ రిఫరెన్స్ అంటే ఎక్కువగా ఆ క్వశ్చన్స్ అడుగుతారు. సో 40 questions 40 marks. కంప్యూటర్ లిటరసీ అనేది ఉండాలి, 20 questions 20 marks. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది 100% ఉండాలి అని చెప్పారు కదా ఆల్రెడీ. సో టైం వచ్చేసి 2 hours ఉండిద్ది, 200 marks కి, 200 questions 200 marks కి. బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉండిద్ది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా అప్లై చేయాలనుకున్న వాళ్ళు చేయండి. అండ్ దెన్
ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉండిద్దండి. క్వాలిఫైడ్ ఇన్ కాంపిటేటివ్ ఆన్లైన్ రిటన్ ఎగ్జామ్. రిటన్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఫర్ ఇంటర్వ్యూ అప్ టు 3 టైమ్స్ ద వేకెన్సీస్ అంటే 1:3 రేషియోలో తీస్తారు. 250 అంటే 750 మెంబర్స్‌ని క్వాలిఫై చేస్తారు. అండ్ దెన్ సో, ఇంకొక మెయిన్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ నోట్ చేసి పెట్టుకోవాల్సిందేందంటే, ఇందులో గ్యారంటీడ్ బాండ్ ఉందండి. ఫర్ 5 ఇయర్స్ వరకు ఇంక్లూడింగ్ ప్రొబేషనరీ పీరియడ్ కూడా ఉంది. సో, 5 ఇయర్స్ వరకే గ్యారంటీ బాండ్ ఉండిద్ది. సో, నోట్ చేసి పెట్టుకోండి ఇది మాత్రం. నెక్స్ట్ ఎమల్యూర్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ అంటే సాలరీ ఎంతొచ్చిద్దంటే, గ్రాస్ పే వచ్చేసి పర్ మంత్ 88,000 పర్ మంత్ వచ్చిద్ది. అండ్ అలవెన్స్ కూడా ఉంటాయి. బెనిఫిట్స్ లైక్ గ్రాట్యుటీ, ఎల్‌టీఎస్, మెడికల్ బెనిఫిట్ ఉండిద్ది, గ్రూప్ పెన్షనల్, పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పీఎల్ఐ, నేషనల్ పెన్షన్ సిస్టమ్, లీజ్డ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, ఇవన్నీ అలవెన్సెస్ ఉంటాయి. చూసుకొని అప్లై చేసుకోండి. సో, వన్స్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌ని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. సో, మెయిన్ థింగ్ ఏందంటే ఇంటర్వ్యూ అయిపోంగాల్నే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసిద్దండి. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తర్వాత నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్. ఫస్ట్ ప్రమోషన్ అదవుతారు. నెక్స్ట్ డివిజనల్ మేనేజర్, నెక్స్ట్ సీనియర్ డివిజనల్ మేనేజర్, నెక్స్ట్ జోనల్ మేనేజర్ అట్లా కంటిన్యూ అవుతా ఉండిద్ది. ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్నే మాక్సిమం. సో, జనరల్ అవేర్‌నెస్‌లో విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఫినాన్షియల్ సెక్టర్ అని ఉంది గదండీ! ఇది దిశ పబ్లికేషన్స్ బుక్ తీసుకోండి. చాలా బావుంది. యూజ్‌ఫుల్ అయిద్ది. అండ్ దెన్ సాలరీ 88,000 పర్ మంత్ కాబట్టి అసలు మిస్ చేయకండి. ఎగ్జామ్ లెవెల్ కూడా ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ కంటే తక్కువ ఉండిద్ది. బికాస్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామ్‌కి టైమ్ ఎక్కువుంది కంపేర్ టు ఈ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్‌కి జస్ట్ 2 అవర్సే ఉంది కాబట్టి కొంచెం అంత డిఫికల్ట్‌గా ఉండదు. ఎల్ఐసి ఏఏఓ ఏ లెవెల్‌లో ఉందో అదే లెవెల్‌లో ఉండిద్ది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అసలు మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా అప్లై చేసుకోండి. థాంక్ యూ.